ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య పార్పద్ములకు శతకోటి నమస్సుమాంజలి అర్పించుకుంటూ ఈనాడు ద స్పీక్ సాయి సిరీస్లో స్వామివారి ప్రేమ గురించి కాస్త చర్చించుకుందాం. స్వామి అపారమైన ప్రేమమూర్తి. స్వామి మనకి ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చేళ్ళారు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని. అయితే మనమందరూ ఎంత మట్టికి ఈ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే మెసేజ్ని అర్థం చేసుకున్నామో మనకే తెలుసు. ఒకసారి స్వామి యువతతో మాట్లాడుతూ ఇంటర్వ్యూ రూమ్లో ఒక యువకుడు స్వామిని ప్రశ్న అడిగాడు. స్వామి, మీరు ఈ వయసులో ఇంత శ్రమ పడుతున్నారు అండ్ ఈ సేవ చేసుకోవడానికి ఇంత శ్రమ తీసుకోవడం అవసరమా అని అడిగారు. స్వామి అప్పుడు నవ్వుతూ ఒక విషయం చెప్పారన్నమాట. రే, నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాల్ని ముందుకు సాగదీస్తున్నానంటే శ్రమతో చేయటం లేదు, ప్రేమతో చేస్తున్నాను అని చెప్పారన్నమాట. చెప్తూ స్వామి అన్నారు, ఏ కార్యక్రమమన్నా ఏ విషయమన్నా శ్రమతో చేసినప్పుడు దాన్ని ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు చేయగలుగుతాం. కానీ ఎక్కడైతే ప్రేమ ఉందో అది తరతరాలుగా చేసుకుంటూ పోవచ్చు అని చెప్పడం జరిగింది. చెప్తూ ఏ సేవా కార్యక్రమం చేసినా కూడా మీరు ప్రేమతో చేయండి, అది శ్రమకి ఎప్పటి చేస్తున్నారు అని అనుకోకండి అని అన్నమాట. ఈ చెప్తూ స్వామి, మీరందరూ మీ జీవితాంతం, మీ జీవిత కాలమంతా మీరు ప్రేమతో సేవ చేయండిరా. ఎప్పుడు చూసినా సేవాదళ సభ్యులు ఏ కార్యక్రమంలో సేవ చేసినా కూడా ప్రేమతో చేయాలి, ప్రేమతో చేయాలి, ప్రేమతో చేయాలి అని చెప్పారన్నమాట. అని చెప్తూ స్వామి అన్నారు, నేను ఇన్ని దశాబ్దాలుగా నేను ఈ కార్యక్రమాలు ముందు సాగదీస్తున్నానంటే నేను ప్రేమమూర్తిని కాబట్టి ప్రేమను పంచుతూ ముందుకెళ్తున్నాను నేను. అందుకే ఈ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి అన్నారు స్వామి. మీరందరూ కూడా సేవ చేసేటప్పుడు ఇదే విధంగా మీరు ప్రేమతో చేస్తుంటే ఈ సత్యసాయి సేవా కార్యక్రమాలన్నీ రానే ముందుకెళ్తుంటాయి అని చెప్పడం జరిగింది. మనందరికీ ఎంత బ్రహ్మాండమైన స్వామి సందేశం చూడండి. శ్రమ పడద్దండి, ప్రేమతో చేయండి అన్న చెప్పిన విషయం మన హృదయాన్ని అద్దుకునేటట్టు, ఈ విషయాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకుని సత్యసాయి సేవా సంస్థల్లో అపారమైన ప్రేమ పంచుతూ ఎల్లప్పుడూ స్వామి చెప్పిన మాట మనము మన హృదయంని అద్దుకునేటట్టు చూసుకుంటూ మన సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్దాం. ఓం శ్రీ సాయిరామ్.